పేరెంట్స్ అందరికీ నమస్కారం. మీ పిల్లలకు మార్కులు సరిగ్గా రావట్లేదా? మా పిల్లలకు మార్కులు సరిగ్గా రావట్లేదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు పేరెంట్స్. పిల్లలకు మార్కులు రాకపోతే ఒక్క సంవత్సరం మాత్రమే వేస్ట్ అవుతుంది. కానీ పిల్లలకు లైఫ్ స్కిల్స్ తెలియకపోతే జీవితమే వేస్ట్ అయ్యే ప్రమాదం ఉంది. చాలా మంది పేరెంట్స్ ఒక మాట అడుగుతూ ఉంటారు, మేడం మా పిల్లలు చదువుతారు కానీ లోక జ్ఞానం లేదు. బయటికి వెళ్తే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎలా ఉండాలి అన్న లోక జ్ఞానం మా పిల్లలకు లేదు అని చెప్తూ ఉంటారు. సైకాలజిస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే పిల్లలకు మార్కులు, చదువు, ఉద్యోగాన్ని మాత్రమే ఇస్తాయి. కానీ లైఫ్ స్కిల్స్ అన్నవి పిల్లలకి విజయాన్ని ఇస్తాయి, జీవితాన్ని ఇస్తాయి. ఆ లైఫ్ స్కిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మొదటిది ఒకరి మనసును గెలవడం. టీనేజ్ లో ఉన్నప్పుడు హార్మోన్స్ ప్రభావం వల్ల కోపం, చిరాకు రావడం సహజం. కానీ ఎవరైనా ఏమైనా మిమ్మల్ని అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా అసలు వాళ్ళు అలా ఎందుకు అన్నారో మీరు కాసేపు ఆలోచించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు నలుగురిలో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ ఒకరు మిమ్మల్ని ఎగతాళి చేశారు అనుకుందాం. అప్పుడు మీరు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళతో అక్కడే గొడవ పడకుండా కాసేపు ఆలోచించి సమాధానం చెప్పడం, లేదంటే అక్కడి నుంచి ప్రశాంతంగా వెళ్ళిపోవడం చేయాలి. మీ ఎమోషన్స్ కి మీరే రిమోట్ కంట్రోల్ అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. సెకండ్, క్రిటికల్ థింకింగ్, డెసిషన్ మేకింగ్. ఈ వయసులో పీర్ ప్రెజర్ అన్నది ఎక్కువగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఒత్తిడి కూడా మీ మీద ఎక్కువగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ లో ఒకరు ఏదైనా ఒక కొత్త కోర్సు జాయిన్ అయితే వెంటనే మీరు కూడా మేము కూడా అదే కోర్సు జాయిన్ అయితే బాగుంటుంది కదా, మేము కూడా అదే కోర్సు చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తారు. కానీ మీరు ఇక్కడ ఎలా ఆలోచించాలి? మీ ఫ్రెండ్స్ ఆ కోర్సు తీసుకున్నారు కానీ వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ ఆ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు, మీ బలం ఏంటి, మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి ఈ కోర్స్ అన్నది కూడా మీరు ఆలోచించాలి. మీ ఫ్రెండ్స్ తో మీరు పోటీ పడకుండా మీతో మీరు పోటీ పడి ఈ కోర్స్ నాకు సూటబుల్ అవుతుందా లేదా, నేను చేయగలనా లేదా అని ఆలోచించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, సోషల్ మీడియాలో ఎవరో ఏదో ఛాలెంజ్ చేశారు. వెంటనే మీరు ఆ ఛాలెంజ్ ని ఫాలో అవ్వకుండా ఈ ఛాలెంజ్ ని నేను ఫాలో అవ్వడం వల్ల నాకు మంచి జరుగుతుందా, నాకేమైనా యూజ్ ఉంటుందా అని మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీ లైఫ్ కి మీరే డ్రైవర్ సీట్ లో ఉండాలి కాబట్టి. థర్డ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు, ఇంగ్లీష్ లో చక్కగా మాట్లాడడం అనుకుంటారు. కానీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఇతరుల అభిప్రాయాల్ని మనం గౌరవిస్తూ అవతలి వారికి అర్థమయ్యే విధంగా మన మాటని మనం వ్యక్తపరచడమే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే. మనం ఏం చెప్తున్నా సరే చిరాకు, కోపం లేకుండా నిదానంగా వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్పడం. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీ పేరెంట్స్ మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. మీరు వెంటనే వాళ్ళను కసురుకుంటూ నాకు తెలుసులే ఆపు అనడం కాకుండా వాళ్ళు చెప్పేదేంటో మీరు పూర్తిగా విని తర్వాత మీరు చెప్పాలనుకున్న పద్ధతిని నిదానంగా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం. ఎందుకంటే మీ మాట మీ వ్యక్తిత్వాన్ని చెప్తుంది కాబట్టి. ఫోర్త్, సెల్ఫ్ డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం. మీ చేతిలో మొబైల్ ఉంది కదా అని రోజు మొత్తం రీల్స్ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేయడం కాదు. రోజులో 1 గంట అయినా సరే మీ గోల్ ఏంటి, మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు, దానికోసం మీరు కొత్తగా ఏం స్కిల్ నేర్చుకోవాలి అన్నది 1 గంట మీరు కొత్తగా నేర్చుకునే ఒక స్కిల్ కోసం కేటాయించాలి. ఎందుకంటే టైం మేనేజ్మెంట్ తెలిసిన వాడు ఈ ప్రపంచాన్నే గెలుస్తాడు కాబట్టి. ఫిఫ్త్, మనీ మేనేజ్మెంట్. చదువుకునే రోజుల్లోనే మీకు డబ్బు విలువ తెలియాలి. సంపాదించడం తర్వాత సంగతి, కానీ మీరు ఎలా ఖర్చు పెట్టాలో ఫస్ట్ అది నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రోజు మీరు నేర్చుకున్న మనీ మేనేజ్మెంట్ రేపు మీ ఫ్యూచర్ లో మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మీ పేరెంట్స్ మీకు పాకెట్ మనీ కోసం డబ్బులు ఇస్తారు కదా, అందులో 50-30-20 రూల్ ని మీరు ఫాలో అవ్వండి. 50% మీరు మీ ఖర్చులకు వాడుకోండి. 30% మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏ స్కిల్ అయితే నేర్చుకోవాలనుకున్నారో వాటి కోసం ఖర్చు పెట్టండి. 20% మీరు సేవింగ్స్ చేయండి. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ తెలిసిన వాడు ఫ్యూచర్ లో అప్పుల పాలు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడుకుంటారు కాబట్టి. గుర్తించుకోండి,
ఈ 5 లైఫ్ స్కిల్స్ మీరు నేర్చుకోవటం వల్ల రేపటి రోజు మీరు లీడర్గా నిలబడతారు. ఈ రోజు మీరు ఏ లైఫ్ స్కిల్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ పేరెంట్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని సైకలాజికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.